మనకు స్వాతంత్రం వచ్చి సుమారు 78 సంవత్సరాలు అయితే ఉంది. స్వాతంత్రం కంటే ముందు పరిస్థితులు ప్రొద్దుటూరులో నెలకొన్నాయి. బంగారు వ్యాపారస్తుడు తనికంటి శ్రీనివాస్ అనే ఆయన భార్యతో ప్రయాణం చేస్తూ ఉంటే పుట్టపర్తి సర్కిల్లో ఆయన భార్య నుంచి ఆయన పోలీసులు పిలుచుకొని పోవడం జరిగింది. పొద్దుటూరు పోలీసులు పోలీసులు పిలుచుకొని పోయినా కానీ మేము పలానా వాళ్ళము మఫ్టీలు వచ్చి పిలుచుకొని పోయినారు. అప్పటికి పోలీసులు అనేది తెలియదు. తర్వాత మళ్ళా ఆయన భార్య 1 టౌన్ పోలీస్ స్టేషన్, 3 టౌను ఇవన్నీ తిరిగిన దాని మీద ఉండాలి వస్తాడని చెప్తున్నారు. కానీ ఎక్కడ ఉన్నాడు, ఏ దాని మీద పిలిచిపోయినారు అనేది వాళ్ళకి భార్యకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ సమాచారం ఇవ్వలే. అట్లా సమాచారం ఇవ్వకుండా ఇది కొట్లాడుకునే కేసు కాదు, దొంగతనంగా దొంగిలించిన కేసు కాదు, ఏదో ఒక రకంగా బాంబులకు సంబంధించింది కానీ, తుపాకులకు సంబంధించింది కానీ, మారణాయుధాలకు సంబంధించింది కానీ, ఏదో నక్సలైట్లకు సంబంధించింది కానీ, లేదా మన మిలిటెంట్కు సంబంధించిన విషయం అయితే కాదు. మరి అంత సీక్రెట్గా అతనిని శ్రీనివాసును తీసుకుపోయినారు. అదే మాదిరిగా వాళ్ళ తమ్ముడు తాడిపత్రులు ఉంటే వెంకటస్వామిని కూడా తీసుకొని పోయినారు. ఈ సబ్జెక్ట్ ఏముందంటే కేవలము బాకీలు. ఈ వెంకటస్వామి అయినా ఏదో బాకీలు ఉన్నాడు, అన్ని చోట్ల బాకీలు చేసినాడు కాబట్టి బాకీలన్నీ వసూలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళన్న కొంత ఆర్థికంగా బాగున్నాడు కాబట్టి వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోలీసులు ఈ చర్యలకు పాల్పడడం జరిగింది. అసలు పోలీసులకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి సివిల్ మ్యాటర్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా చట్టవిరుద్ధం. సివిల్ మ్యాటర్లకు సంబంధించి వాళ్ళకు బాకీలు ఇవ్వాలా, వీళ్ళకి బాకీలు ఇవ్వాలా, వాళ్ళకు నువ్వుని పెట్టి ఆ డబ్బు సుమారు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరు ఏ ఉన్నతాధికారి మాట్లాడాడేమో తెలియదు. కానీ ప్రొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ వెంకటస్వామి దగ్గర నుంచి, మరి అదే మాదిరిగా ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పించి ఇవ్వాలని దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు. నిన్నంతా ఎక్కడ ఉండారనే సమాచారం లేదు. తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తాడులే అప్పుడు వస్తాడులే అని చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట ఇంట రావడం జరిగింది. కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు. నా దగ్గరికి వస్తే నేను 1 టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడయా ఆయన ఈ శ్రీనివాస్ అని చెప్తే మా దగ్గరే ఉన్నాడు సార్, మేము మాట్లాడిస్తాంలే అని చెప్పి 1/4 గంట తర్వాత ఆయన భార్యతో మాట్లాడించడం జరిగింది. ఆయన భార్యతో మాట్లాడించిన తర్వాత మళ్ళీ 1 గంటకు వాళ్ళ ఇంటికి పోయినారు. ఆ ఇంటిలో డబ్బుకు సంబంధించిన పత్రాలు, బాండ్లు, డాక్యుమెంట్లు, ఈ మాదిరిగా కోట్ల రూపాయలకు విలువైన సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు కానీ ఆయన దగ్గర ఉండబడిన దస్తావేజులు కానీ ఇవన్నీ తీసుకొని పోయినారు పోలీసులు. ఆ షాపు ఆయన ఒక బంగారం గడి షాపు ఉంది, ఆ షాపుకు కూడా బాకీలు వేసినారు. కానీ పోలీసులు డబ్బు వసూలు చేసే వృత్తి పోలీసులది కాదు. మరి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడ ఈ 78 సంవత్సరాల్లో ఎక్కడా లేని పరిస్థితి ప్రొద్దుటూరు కల్పించి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తే ఉంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మేము ఉండామా లేదా? ప్రొద్దుటూరు ఎక్కడుంది? ప్రొద్దుటూరులో పరిస్థితి ఈ మాదిరిగా ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారస్తులు కొంచెం వందల షాపులు ఉన్నారు ప్రొద్దుటూరులో. వీళ్ళందరి పరిస్థితి ఏమి? రేపు ఇంకొక బాకీదారుడు ఎవడన్నా ఉంటాడు, ఇంకొకడికి అప్పు బాకీ ఉంటాడు, ఇంకొకటి ఎగ్గొట్టింటాడు. వీళ్ళందరి పరిస్థితి మీరు రాబట్టిస్తారా? మీకేంటి సంబంధం? బాకీలతో మీకేం సంబంధము? పోలీసులు డబ్బు విషయాలలో కానీ సివిల్ పంచాయతీల్లో కానీ వాళ్ళు జోక్యం అనేది ఉండకూడదు. మరి వీళ్ళు ఎందుకు మరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీళ్ళు మరి దీంట్లో జోక్యం చేసుకొని మరి ఇది ఇవన్నీ వసూలు చేసి ఇవ్వాలనుకుంటున్నారో మాకు తెలియదు. కానీ మరి ఈ విషయం ఈ దాంట్లో మటుకు పోలీసులది ఘోరమైన తప్పిదం చేసినారు. మరి జిల్లా ఎస్పీ గారికి తెలుసునో మరి మన డిఎస్పీ గారికి అయితే తెలుసు. మరి ఏ సంబంధించిన పోలీస్ స్టేషన్లో మరి వీళ్ళందరూ తీసుకొని పోయి దాచిపెట్టినారు. వాళ్ళను బాగా కొట్టడం జరిగింది. వాళ్ళ తమ్ముడు ఫోటోలు చూస్తే పాదాల మీద కాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంతా మీకు ఎవరిచ్చినారు అధికారం? కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చినారు? మీకు అధికారం పోలీసులను కొట్టే అధికారం? సివిల్ పంచాయతీలతో జోక్యం చేసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు?
ఎవరో ఏ ఉన్నతాధికారి చెప్పినప్పటికీ కూడా మీరు ఎందుకు దాంట్లో జోక్యం చేసుకుంటారు? మీకు సంబంధం ఏంటి? అమాయకులను పట్టుకొని ఎవరో డబ్బులు ఇవ్వాల్సింటే ఆ డబ్బులు వసూలు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మీరు మెప్పు పొందాలనే? ఎవరు చెప్పినారా మీకు పొద్దుటూరులో ఈ పరిస్థితి? ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందాలని మీరు ఇన్ని తప్పులు చేసిన దానివల్ల మీరు చివరికి అనుభవించేది మీరు. ఎవరు చెప్పినారు? ఏమన్నా వీళ్ళు పిలిచిపోయినోడు ఏమన్నా నక్సలైటా లేకపోతే టెర్రరిస్టా? ఏమన్నా ఎందుకు పిలుచుకొని పోయినాడమ్మా? మేము ఫలానా స్టేషన్లో ఉన్నాడు, ఫలానా చోట ఉన్నాం, నువ్వు వచ్చి చూసుకొని మాట్లాడిపో, ఏదో కేసుల గురించి విచారించేదాన్ని మేము పిలిపించినాం, మాట్లాడుతుంటామని చెప్పొచ్చు కదా. ఒక్క రోజంతా ఎక్కడుండేది చెప్పనిలా. చిత్రహింసలు పెట్టినారు వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ తమ్ముడు బాకీలు ఉండొచ్చు, వాళ్ళ తమ్ముడు ఎగ్గొట్టి ఉండొచ్చు, వాళ్ళ తమ్ముని బాకీకి అన్న బాధ్యతరా? ఎక్కడ చెప్పినారు? ఎవరు చెప్పినారు మీకు ఈ చట్టము? ఇది ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకొని పోవడం జరుగుతుంది. మరి ఇటువంటి దారుణమైన విషయాలు ఈ మధ్యకాలంలో ఎక్కడ పొద్దుటూరులో జరగలే. మరి వందల సంఖ్యలో బంగారం గల్లోళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. పొద్దుటూరు ఒక పెద్ద వ్యాపార కేంద్రం రాయలసీమలోనే. అటువంటి వ్యాపార కేంద్రంలో మీరు ఏంటి చేసేది? ఏంటి పద్ధతులు? మీరు ఎవరు ఇచ్చినారు మీకు అధికారము? కొట్టేదానికి అధికారము, ఇట్లా పిలుచుకొని పోయి అధికారము? ఇప్పటికైనా మళ్ళీ పోలీస్ స్టేషన్లో తీసుకొని పోయి పెట్టిన రాత్రి ఇంటికి పంపించి మళ్ళీ పోలీస్ స్టేషన్లో రేపు కోర్టుకు పెట్టండి. వాళ్ళ తమ్ముని కానీ అతన్ని కానీ కోర్టుకు పెట్టండి. కోర్టుకు పెట్టి కోర్టు దాదాపు 48 గంటలు గడిచిపోతా ఉంది. 48 గంటలు దాటిపోయిన తర్వాత కూడా కోర్టుకు పెట్టకుండా మీరు పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారా? ఎవరు ఇచ్చినారు అధికారం? డిఎస్పీ మేడం ఉంది పొద్దుటూరులో, ఆయమ్మ అధికారి. ఆయమ్మ పోలీస్ స్టేషన్లలో ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయమ్మ ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆయమ్మ. అన్ని పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందని తెలుసుకొని సరైన పద్ధతిలో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడమా లేదా అనేది చూడాలా. అది లేకుండా ఆయమ్మ ఊరికి నిమ్మకు నీరెత్తినట్టు ఊరికి ఇంట్లో కూర్చోంది. శ్రీనివాస్ భార్య డిఎస్పీ ఇంటికి అడిపోయి 3 గంటలు వెయిట్ చేసింది. ఆ డిఎస్పీ కనీసం ఉన్నారులేమ్మా అని వచ్చి బయట చెప్పొచ్చు కదా. ఈ అమ్మ కూడా ఆయమ్మ కూడా లేడీ, చెప్పొచ్చు కదా. 3 గంటలు ఉన్నా కూడా ఎవరు పలికేవాళ్ళు లేరు, పలకరించుకునే వాళ్ళు లేరు. కాబట్టి ఆయమ్మ కూడా తెలుసు ఇది. కాబట్టి పోలీసులకు అధికారం అనేది పరిమితమైన అధికారం ఉంది, లా అండ్ ఆర్డర్కు దానికి సంబంధించిందే ఉంది. కాబట్టి ఈ సివిల్ కేసుల్లో వాళ్ళు జోక్యం అనేది అనవసరము. ఈ సివిల్ కేసుల్లో జోక్యం చేసుకునే వాళ్ళ మీద మేము చట్టబద్ధమైన పరిస్థితిలో కోర్టులకు పోవడం అనేది జరుగుతుంది. కొట్టింటే కాళ్ళకు చేతులు ఉన్నాయి. వాళ్ళ తమ్ముడు అయితే నడచలేని పరిస్థితులు ఉన్నాడు. ఆ తమ్ముడిని చూపించారు. వాళ్ళ తమ్ముని పరిస్థితి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. నేను అనుకుంటాడా మన కడప ఎస్పీ గారికి అయితే తెలియదు అనుకుంటాడా. కడప ఎస్పీ గారికి తెలియదు. ఇది ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. బ్రిటిష్ వాళ్ళే మేలు అనిపించే పరిస్థితిలో ఈ ప్రొద్దుటూరు పోలీసుల పరిస్థితి ఉంది. కాబట్టి మనమందరం కూడా చైతన్యవంతులు అయ్యి వాళ్ళ పోలీసులు చేసిన తప్పుల మీద మనం తిరుగుబాటు చేస్తే తప్పక, లేకపోతే ఈ మామూలు జనానికంతా న్యాయమైన హక్కులు మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరూ కూడా పోలీసులందరూ మరి ఎందుకు చేసినారు ఏమనేది మీరు చట్టం ముందు ఈరోజు కాకపోతే దేవుని దగ్గర మీరు జవాబు చెప్పుకోవాలా. కాబట్టి ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి కూడా ఫిర్యాదు చేస్తాను. తప్పకుండా మరి ఈ విషయం మీద వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయ విచారణ కోరేదానికి కూడా అవకాశం ఉంది. తప్పనిసరిగా మీరు కూడా ముందుకు రావాలమ్మా. చెప్పు తల్లి, నువ్వు అడిగింటే ఏమని చెప్పినారు? నిన్న రాత్రి మా ఆయన ఇంటికి వచ్చినా కూడా చెప్తున్నారు సార్, ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టకుండా ఎల్లాల దగ్గర నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గెస్ట్ హౌస్ లో పెట్టినారంటే సార్. ఈయన పెట్టి అతన్ని ఒక రూమ్ లో, మా మర్దిని ఒక రూమ్ లో, ఈయన సపరేట్ గా పెట్టి అతన్ని కొట్టడం ఈయనకు చూపిస్తున్నారంటే సార్ లైవ్ లో. నువ్వు ఇదంతా ఒప్పుకోకుండా ఉంటే నిన్ను కూడా ఆ విధంగా కొడతాము, నీకేం సంబంధం లేదు మాకు తెలుసు, కానీ ఇక్కడ ఒక ప్రముఖ వ్యాపారవేత్త హస్తం ఉంది ఇందులో, బంగారంగడి ప్రముఖ వ్యాపారవేత్త అని చెప్తున్నారు సార్ మాకు. అందుకు నిన్ను హింసిస్తున్నాము, ఇది ఏం తప్పు లేదని తెలుసు మాకు, కానీ నువ్వు ఒప్పుకోవాలి ఇదంతా మీ తమ్ముడివి, లేదా నీకు ఆ పరిస్థితి తెస్తాము అని అతను కొట్టేవంతా ఈయనకు చూపిస్తా ఉండారండి సార్. నాకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాక నాకు మా ఆయనతో మాట్లాడిచ్చేటప్పుడు మీ భార్యని ఇంటికి వెళ్ళమని సార్ దగ్గర నుంచి గుండెల మీద గన్ను పెట్టి బెదిరిస్తున్నారండి సార్. నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్పు, కడపలో ఉండాలని చెప్పు, నన్ను ఏ పోలీసులు తీసుకెళ్ళాలని చెప్పు అని.
ఆయన అదే విధంగానే చెప్పినాడు, నేను కడపలో ఉండా, కడప నుంచి మా ఫ్రెండ్స్ వచ్చినారు, కడపకి వెళ్తానా, నేను వస్తా ఇంటికి అని. డిఎస్పీ మేడం దగ్గర 3.5 గంట నిలబడినా సార్. ఆమె కూడా ఒక లేడీ, నా బాధ అర్థం అవుతుంది కదా అనుకున్నా. ఆమె అసలు బయటికి రాలే. తర్వాత నాకు నువ్వు వెళ్ళేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కాడిగో, నీకు ఫోన్ చేస్తారు ఎస్ఐ అన్నారు. ఎస్ఐ సార్ ఫోన్ చేసినారు, కానీ మీరు ఉండే అప్పులన్నీ ఏమైనా సరే సెటిల్మెంట్ కోరుకుంటే మీరు ఒప్పుకుంటే హైదరాబాద్ పోలీసులు తీసుకుపోయినారు మిమ్మల్ని న్యాయం అని చెప్పినారు. నాకు అంత ప్రొద్దుటూరులోనే చుట్టుపక్కల కథ జరుగుతుందని నాకు ఎందుకో డౌట్ కూడా వచ్చింది సార్. నన్ను ఎవరు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ట్రాప్ చేస్తున్నారు. నేను ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉండా. ప్రెస్ వాళ్ళకి ఎందుకు చెప్పినావు అని సార్ నన్ను విజయవాడ నుంచి వచ్చిన వసంత్ సార్ అంట ఆయన, నన్ను ప్రెస్ వాళ్ళతో నువ్వు ఇంత పని చేసి రచ్చ చేస్తావా, ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు పోయినావు, నువ్వు ఆడామంటే ఏడుస్తా కూర్చోవాలా, భర్త కనపరాకుండా ఉంటే నువ్వు ఇట్లా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నావు అంటే, నేను నడి రోడ్లో నా భర్తను తీసుకుపోయినాడు సార్. శివాలయం సెంటర్ నడి రోడ్ లో కెమెరాలు పనిచేయాలి అన్నారు సార్. అందరు వెళ్ళిపోయినా కూడా నేను ఎక్కడికి వెళ్ళకుండా లాయర్ సార్ తీసుకొని లాయర్ సార్ వాళ్ళ ఇంటికాడికి పోయి 1 గంట వరకు చూసినా. నాకు శివాలయం సెంటర్ లో తెలిసిన ప్రతి ఒక్కరిని నేను కెమెరాలో ఏదైనా బండి వెహికల్ నెంబర్ అన్నా గుర్తుపట్టానేమో అని నేను చేసినాను సార్. ఎవరు సీసీ కెమెరాలు పని చేయడంలే అన్నారు. ఇది ప్రొద్దుటూరా పల్లెటూరా అర్థం కాని పరిస్థితుల్లో నాకు అర్థమవుతుంది సార్. ప్రొద్దుటూరులో శివాలయం సెంటర్ లో కెమెరాలు పనిచేయడంలే అంటే నాకు ఎంత మనము అన్యాయ స్థితిలో ఉంటాం. ఇదేమన్నా బీద ఊరా, లేదంటే మనకు డెవలప్ కాని ఊరా? పల్లెల్లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి, అట్లాంటిది నాకు ఆ నిమిషం సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసినారా? నాకు ఎక్కడికి ఏం జరిగింది తెలియకుండా చేసినారు వాళ్ళు. నేను చాలా ప్రయత్నం చేసిన సార్. ఈయనను బెదిరించినారు, బాగా బెదిరించినారు అని చెప్పినాడు సార్. నైట్ అంతా నిద్రపోలే వచ్చినాడు, నైట్ అంతా నిద్రపోలే. నాకు నన్ను ఏం కొట్టలే కానీ నన్ను మొత్తం గన్నులు పెట్టి కాల్చేంత పరిస్థితి చెప్పినారు. మీ భార్యని ఇంటికి బొమ్మని ఎమ్మెల్యే సార్ కాడ ఉండకూడదు, ఎస్పీ సార్ టార్చర్ పెట్టినారని చెప్తున్నారు సార్. మాకు ఏం చేయాలో నాకు అర్థం కాక, నాకు ఎమ్మెల్యే సార్ ఇప్పుడు ఏం చేసినా న్యాయం చేస్తారు. సార్ కాడికి నేను నిన్న వచ్చి పోయినాక ఈయన నాకు చూపించినారు, మాట్లాడిపించినారు. ఇప్పుడు కూడా నాకు సారే ఏం న్యాయం చేస్తాడో నేను ఇక్కడ కూర్చున్నాను సార్. మేము కొత్తగా షాప్ పెట్టుకున్నాము, మా వ్యాపారం బాగుందని ఓర్వ లేకుండా ఇట్లంతా చేస్తున్నారు సార్ మాకు. ఓకే, పోలీసులు వీళ్ళ దగ్గర నుంచి తీసుకునే డాక్యుమెంట్స్ కానీ దస్తావేజులు కానీ మన ఏదైనా డబ్బుకు సంబంధించిన పేపర్లన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి, లేదా తీసుకునేటి రేపు అతని కోర్టులో హాజరుపెట్టే సమయంలో పెట్టాలా. ఈ బాండ్లు ఇవన్నీ తీసుకునే దస్తావేజులు తీసుకునే దాని వలన ఏం ఉపయోగం ఏమి లాభించదు వాళ్ళకు. కాబట్టి రేపు రిజిస్ట్రేషన్లు పొందాలి వాళ్ళు. రిజిస్ట్రేషన్లు ఎందుకు చేస్తారు? వీళ్ళు బాకీ వీళ్ళు తెచ్చుకొని ఉంటాయి కదా, ఎవరో వాళ్ళ తమ్ముని బాకీకి సంబంధించి ఇతని ఎందుకు కడతాడు డబ్బులు. కాబట్టి వాళ్ళ తమ్ముడు ఐపీ కూడా దాఖలు చేసినాడని చెప్తాడారు. ఏదో ఐపీ దాఖలు చేసినాడు, చట్టబద్ధంగా వాళ్ళు పోతూ ఉంటారు. అట్లా విషయాలలో మీ జోక్యం, పోలీసుల జోక్యం ఎందుకు? చట్టంలో పొందుపరిచిన రాజ్యాంగంలో మనకు ఐపీ పెట్టుకునే హక్కు, రైట్ ఇచ్చినారు. మీరు ఆ రైటును కాలదని సొంతంగా అధికారం ఉందని చట్టాన్ని చేతులకి తీసుకొని మీరు దౌర్జన్యంగా కొట్టి వాళ్ళని డబ్బులు రాబడతారా? ఎవరు ఇచ్చినారు మీకు అధికారము? రాజ్యాంగం ఇచ్చిందా మీకు? ఐపీసీలో ఇచ్చిందా? మాదిరిగా ఏమనుకుంటున్నారు ప్రజలు అంటే అంత గొర్రెలు అనుకుంటున్నారు. మీ పరిపాలన ఏదో లాఠీ ఆడేస్తే భయపడుతున్నారు ఏమని అనుకుంటున్నారు. పోలీసులు ఇప్పటికైనా కూడా వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళకి ఇవ్వండి, కోర్టులో అతన్ని హాజరు పెట్టండి. వాళ్ళ తమ్ముడు ఐపీ దాఖలు చేసుకున్నాడు, ఐపీ ప్రకారం పోండి. అంతేగాని మీరు వసూలు డాక్యుమెంట్లన్నీ ఏ ఒక్క డాక్యుమెంట్ వాళ్ళకు వీళ్ళ డాక్యుమెంట్ వాళ్ళ తమ్ముని బాకీలకి జమ చేసుకునే కూడా చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం.